ఈ సమ్మక్క జాతరకు నలుమూల నుంచి ప్రజలు వస్తారు. సమ్మక్క సారలమ్మ జంపన వాగు కోరిన వాళ్లకు కోరిన మొక్కులు అనేది చేస్తారు. బెల్లంతో కానీ ఎత్తు బంగారము బెల్లము నమ్ముకున్న వాళ్లకు సంతానం లేని వాళ్లకు వచ్చేది తల్లికి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాజాతరకు చాలామంది జనాలు వచ్చి మన మొక్కులు చెల్లించుకోవడం జరుగుతున్నది. వచ్చిన వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడం మాసుడు పోయేధరలు ఏం చేస్తారంటే అడవికి చిలకల గట్టు నుంచి వేర్లు యంత్రాలు తీసుకొచ్చి వనమూలికలు అనేది తరతరాలుగా మా వంశం నుంచి తరతరాలుగా అనేది ఆచారం నుంచి అనేది ఇవ్వడం జరుగుతున్నది. ఈ వనమూలికలు ఇంటికి కానీ నగర దృష్టికి కానీ సంతానం కాని వాళ్ళకు కానీ అనేక సమస్యలకు అనేక రోగ నివారణలకు ఈ వనమూలికలు అనేది ఇవ్వడం జరుగుతున్నది. దీనివల్ల వాళ్ళకు సంతోషం జరుగుతున్నది. మళ్ళీ వస్తున్నారు. దానివల్ల ఈ మహాజాతర అనేది నలుమూలల వ్యాప్తి చెంది ఎంతో మందికి ఎక్కడి నుంచి సోలాపూర్ నుంచి భీమన్ నుంచి మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కడెక్కడ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. వచ్చి సంతోషంగా వాళ్ళ కుటుంబాలతోని 4 రకాల జంతువులు కోసుకొని 4 రకాల జంతువులతోని కోళ్ళతోని ఎదురు కోళ్ళతోని సంతోషంగా మొక్కి అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని సంతోషంగా వనభోజనాలు చేసి సంతోషంగా వెళ్ళిపోతున్నారు. ఇది సమ్మక్క జాతర చరిత్ర.